అక్క అక్క వచ్చేసావక్క అశోక్ నగర్. వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్ అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్స్. కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం. అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచి పెట్టే మాట్లాడుతున్నాను. రండి, కాఫీ తాగుదురు గాని. లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే. నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15Bలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే, లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడు. అతన్ని నువ్వు దొంగని ఎలా అనుకున్నావే? సరే, చపాతి తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో, ఇంకంతే, 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు ఓ రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు, ఇంకా బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏంటి ఇది? జరుగు. జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తిలాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు.
టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికి వచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్కా. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను. నాకు నచ్చాడక్కా. ప్లీజ్ అక్కా. సరే ఓకే, ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్కా. పూలు తీసుకుంటావా అక్క? మల్లెపూలమ్మా మల్లెపూలు. పువ్వులు ఏమైనా తీసుకుంటావా? తీసుకుంటా. ఇదిగో అక్క. ఇదిగో తీసుకో. అమ్మా పూలు తీసుకోండి అమ్మా. ఎందుకండి 4 మూరలు? పర్లేదు తీసుకో. ఆయన ఇష్టంగా కొనిస్తుంటే ఎందుకమ్మా వద్దంటారు? అక్క 2 మూరలే మిగిలాయక్క. తీసుకోక. తీసుకుంటే నేను ఇంటికి పోతానక్క. సరే ఇవ్వు. థ్యాంక్స్ అక్క. ఏ 1 సెకండ్ ఉండు. నువ్వు 1 నిమిషం ఉండు. పెన్నుందా? అవునండి. ప్లీజ్. ఓ ఐ డోంట్ నో. నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక నిమిషం. అలాగా? సార్ ప్లీజ్ సార్. ఓ ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్స్. యా కోపడకండి సార్ నంబర్ ప్లీజ్. 04 అంతే కదా? ఓకే. ఈ బండి తోలుకునే కన్నా 4 బరిగొట్లు మేపుకుంటే బాగుండేది. పంచర్ అయింది, ఒక అరగంట పడుతుంది. ఏ వీలనా? అవుటర్ పంచర్ అయింది. ఆ స్టీల్ తీసుకురావయ్యా. బాబు, నువ్వు పరమేశం కొడుకు కదూ? అవునండి. విజయవాడ పనిచేస్తున్నావు కదా? విజయవాడలోనే. నీతో అమ్మాయి వస్తుంది. మీ నాన్న అంతా చెప్పాడు. ఈ కాలంలో లవ్ అనేది తప్పు కాకుండా పోయింది. మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో బాబు. తక్కువయ్యా తక్కువ. అవునయ్యా, ఈ బండిలో సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? 5 సీట్లు ఉన్నాయి. ఆ బస్సులో 5 సీట్లు ఖాళీ ఉన్నాయట. అర్జెంట్ గా వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఉండు బావా, పోదాం. లేదు బావా, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు తర్వాత రా. ఏంటయ్యా మురళి రాలేదా? నెక్స్ట్ ట్రిప్ లో వస్తాడన్నా. పద, రైట్ రైట్ రైట్. ఏంటయ్యా ఆట పరిగెడుతున్నాడు?
కండక్టర్ గారు బస్ ఆపండి. అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి. డాడీ ఫోన్ తీయండి డాడీ, రింగ్ అవుతూనే ఉంది డాడీ, ఫోన్ తీయండి డాడీ, డాడీ ఫోన్ తీయండి డాడీ. హలో, నిజంగా నాన్న ఊరికి వస్తున్నాడమ్మా చిట్టి తల్లి. సార్, మా పాప మాట్లాడుతుంది. నేను నిజంగా తన చూడటానికి వస్తున్నాను చెప్పండి సార్ ప్లీజ్. హలో, నా పక్కనే ఉన్న అంకుల్కి ఇస్తాను, మాట్లాడతావా? నాకు చెప్పండి సార్ కొంచెం. హలో, అన్నం తిన్నారా అంకుల్? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? నాకు బొమ్మలు కావాలి. బొమ్మ? చాలా బొమ్మలు చూస్తున్నాను. చాలా బొమ్మలు తీసుకొస్తున్నారమ్మా. వస్తున్నారమ్మా. ఇదిగో మీ డాడీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో, ఇంకో 4 గంటల్లో నాన్న వచ్చేస్తాడ్రా. ఒకసారి అమ్మకివ్వు. ఇంకో 4 గంటల్లో వచ్చేస్తానని చెప్పు. పెట్టేనా? అలాగే. ఏంటి సార్, ఇంట్లో ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు సార్. నేను దుబాయ్ వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు నా వైఫ్ 8 నెలల గర్భిణి. ఇప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు నేను చూడలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి మీ నాన్న నిన్ను చూడటానికే బయలుదేరాడమ్మా అని చెప్తేనే కానీ తను ఫోన్ పెట్టేది కాదు. ఇప్పుడు నిజంగానే వెళ్తున్నా నమ్మడం లేదు. బాగా పనిచేశారని వీసా కూడా 5 ఏళ్ళు పొడిగించారు సార్. ఈ వయసులో పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి కేవలం డబ్బు మాత్రం సంపాదించి ఏం చేసుకుంటాం సార్. అందుకే ఇక సంపాదించింది చాలురా బాబు అని బయలుదేరి వచ్చేసారు సార్. హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబరా? నా నెంబర్ 9848-478-476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో బీఈ ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848-114845. అవునండి, 4845. ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానా? ఏ మీరు చెప్తే నేను చెప్పకూడదా? నేను పోస్తాను, ఇవ్వండి అన్న. చాలు సార్, చాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ వచ్చారా? పక్కన కూర్చున్న వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి సార్. సార్, మీరు ఇక్కడ కూర్చోండి. ఆయన ఆ బస్సులో వెళ్ళిపోయాడు. పదా, రైట్. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తోంది. అయితే ఆయన బెదిరిస్తా నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే 2 ఫ్రెండ్స్ కూడా. బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోరు
నోరు తెరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడు దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను. అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే, రేపు జీహెచ్కి రా. జిహెచ్లో నర్సుగా ఉన్నారా? కాదు, సిఎస్హెచ్లో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఆ. ఇవ్వు. మామూలుగా జిహెచ్ లో రిజిస్టర్ మ్యారేజ్లు చేయరు, మీరు నర్స్ కదా, అందుకే. ఒకవేళ నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకురా ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళి వాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండి అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఆ. ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. అవును, నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా. నీకంటే 4. ఏమండి, 4 ఏళ్ళు చిన్న? నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. ఏయ్, నీకంటే 4 నెలలు పెద్దదాన్ని. పర్లేదండి, దాందే ఉంది. ఓ దద్దోజనం కొడుతూ నువ్వు చెయ్యి విరగొట్టించావు కదా, చూస్తాను. చూడండి, నేను అతన్ని కొట్టిన విషయం చెప్పాలంటే వాడు మీ గురించి తప్పుగా మాట్లాడిన విషయం చెప్పాలి, అందుకే చెప్పలేదండి. వాడిని కొట్టడం కరెక్టే. నాకు ఈ 4 నెలల తేడానే ప్రాబ్లంగా ఉంది. వస్తాను. అన్నా, కొంచెం ఆపన్నా. ఏమండి, 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చేయి కొంచెం లూజ్గా పెట్టు, నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్లో వచ్చి యూనిఫామ్.
సోమ మంగళ బుధ గురువారం గురువారం హైలాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయండి. గురువారం హైలాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమంటే నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా మామ కొడుకువా లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పోసుకుని తిరగడం, బస్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్నే కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు ఆమెను పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో. ఏమండి బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పినా, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. అదే మీ ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఊరికి రమ్మంటున్నావు? పెళ్లి చూపులకు రమ్మని చెప్పు, పెళ్ళైన తర్వాత వెళ్దాం. లేదండి, పెళ్ళైన తర్వాత వెళ్తే చూడరా కృష్ణగాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు అంటారు. అదే ఇప్పుడైతే కృష్ణగాడు ఒక సూపర్ ఫిగర్ ని పట్టాడు అంటారు. అందుకే. అయితే నీకు సూపర్ ఫిగర్ అనేది అవసరమైందనమాట. సరే వెళ్దాం.